వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. రైతులకు పరిహారంలో ప్రభుత్వం విఫలమైందన్న రాగి రాములు. విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని. రాజీవ్ గాంధీ నగర్ బస్తీలో నూతన రేషన్ దుకాణం ప్రారంభం. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న గంగుల. అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణాలు. ప్రైవేటు విద్య వైద్య సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై వినతి పత్రాన్ని సమర్పించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలకు సంబంధించిన పలు కీలక అంశాలపై వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణ త్రాగునీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే శాశ్వత పరిష్కారం కోసం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సదాశివపేట మండలం రెంజింతల్ గ్రామంలో శ్మశాన వాటిక ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరారు. గ్రామంలో ప్రస్తుతం శ్మశాన వాటిక లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున సర్వే నెంబర్ 149లోని ప్రభుత్వ భూమిలో కొంత భాగాన్ని కేటాయించాలని వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం రెవెన్యూ శాఖలో చాలా ల్యాండ్ పెండింగ్ ఉన్న వివిధ దరఖాస్తులు, భూ సంబంధిత సమస్యల పరిష్కార పురోగతిపై జిల్లా కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వినతులపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరిలో వేలాది మంది విద్యార్థులు మహాధర్నా చేపట్టారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్స్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరిలో వేలాది మంది విద్యార్థులు మహాధర్నా చేపట్టారు. జీవో నెంబర్ 9 RR యాక్టును రద్దు చేయాలని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాధర్నాలో రాష్ట్ర కన్వీనర్ పల్లకుర్ల మోదీ రామ్దేవ్ మాట్లాడుతూ 10,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, MBA, MCA విద్యార్థులకు పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించాలని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, మెస్ ఛార్జీలను పెంచాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు విమర్శించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్ వద్ద కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలించారు. తాత్కాలిక మరమ్మతులతో అధికారులు చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తూ పూర్తి స్థాయి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దంతపల్లి సర్పంచ్ బాలరాజ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ లక్షాపూర్ నుంచి ఆరేపల్లి తాండా దాకా సార్ ఈ గుంతలు పొక్కలు ఈడ పర్వతాపూర్ దగ్గర బ్రిడ్జి ఇవన్నీ డిస్టర్బ్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకు రాహుల్ రాజు కలెక్టర్ గారు ఉన్న టైంలో మనం ఇది మాట్లాడిండు, స్పెషల్ ఫండ్గా ఇమ్మీడియట్లీ ఇవి రిపేర్లు చేయమని చెప్పిండు. మరి ఇప్పటి వరకు ఇది పరిస్థితి ఉంది. ఈ పర్వతాపూర్ బ్రిడ్జి దగ్గర ఉన్నాం సార్ మేము. ఇప్పుడు రైతులు ఉన్నారు, వీళ్ళు ఇప్పుడు ఇది తెగిపోతే ఆర్టీసీ బస్సు బంద్ అవుతుంది, వివేకానంద పిల్లల బస్సులు కానీ ఇంకా వీళ్ళు రైతులు అటు ఇటు తిరుగుదామంటే బంద్ ఉన్నది. పరిస్థితి ఏం చేయాలి సార్ మేము? మనకు ఇప్పుడు ఏదైతే పర్మనెంట్ కూడా పంపించినాము, మనం ఆమెలో కూడా పెట్టినాము, ఆమెలో శాంక్షన్ అయింది కానీ ఇప్పుడు టెండర్లు పార్టిసిపేట్ కాలేదు. అవును సార్, టెండర్లు అనుకుంటే ఇప్పుడు ఈ రోడ్ వర్క్ కూడా బీటీ రోడ్ది టెండర్ అయ్యి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు కాంట్రాక్టర్ రాకపోతే మేము మా పరిస్థితి ఈ విధంగానే ఇంకా ఎన్నేళ్ళు చేయాలి, ఇట్లా ఇబ్బంది పడడు.
మాట్లాడు నర్సింగ్ సార్. పోయినసారి ఆరేపల్లి అయితే మన పర్వతాపూర్ సార్ అది టెంపరీ కట్ అయితే మనకి ఎంత ఇచ్చారు 5-6 లక్షలు ఇస్తేనే దానికి అంత పని చేయించడం మళ్ళీ పర్మనెంట్గా రాలేదు. ఆ టెంపరరీ వర్క్ మళ్ళీ ఇప్పుడు కొట్టుకుపోయింది సార్. ఇది లైవ్లో ఉన్నాం, ఇక్కడ మీకు ఫోటోలు పెడతాము. ఇక్కడ రైతులు ఉన్నారు. సార్ నమస్కారం, నేను స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగిరాములు మాట్లాడుతున్నా సార్, బీజేపీ. చెప్పండి. అయితే మీ ఏఈతో మాట్లాడినాము, అప్పుడేమో మా ఎంపీ సాబ్ కూడా చెప్పిండు, స్పెషల్గా చెప్పిండు మీరు 5 లక్షలు ఇక్కడ ఖర్చు పెట్టినామని చెప్తున్నారు. 5 రూపాయలు రాలే ఇప్పటి వరకు. లాస్ట్ ఇయర్ మట్టి మోసినాయి, 5 రూపాయలు రాలేదు సార్. సంవత్సరం అయింది. అదే సార్ సంవత్సరం, నేనేమంటున్నా సంవత్సరం అయితే వీనికి డబ్బులు రావు. సరే వదిలిపెట్టండి, కనీసం ఈ రిటర్నింగ్ వాల్స్ కోసం ఇక్కడ ఒక రిటర్నింగ్ 4 ఇప్పుడు 2 వైపులా రిటర్నింగ్ వాల్ లేకుండా నువ్వు మట్టి పోస్తే మట్టి ఎట్లా ఉంటుంది అనుకుంటారు మీరు? పర్మనెంట్ సంవత్సరం అయితే ఉంటే సంవత్సరం నుంచి కూడా మీకు ఇంతకుముందు మీ రంగారెడ్డి ఉండే డిఈ, మీ రంగారెడ్డి గారు ఉండే ఆ పాండంగారెడ్డి ఉన్నప్పుడు కూడా కలెక్టర్ దగ్గర మాట్లాడి ఎంపీ సాబ్ కూడా 4 సార్లు చెప్పిండు, లేదు సార్ అయిపోతుంది సార్. ఇప్పుడు ఆడ నుంచి సార్ లక్ష్మాపూర్ నుంచి దంతపల్లి రావాలన్నా, లక్ష్మాపూర్ నుంచి పర్వతాపూర్ పోవాలన్నా కానీ కనీసం సార్ ఆ గుంతలు చూసిరా, పొక్కలు చూసిరా మొత్తం. ఇప్పుడు టెంపరవరీగా అట్లాగా సార్, టెంపరవరీగా ఏమన్నా వేయాలి కదా. ఇప్పుడు టెంపరరీ అది కాదు సార్, అది మీరు ఒకసారి ఇప్పుడు ఈ లక్ష్మాపూర్ టు దంతపల్లి, లక్ష్మాపూర్ టు పర్వతాపూర్ రోడ్ను మీరు విజిట్ చేసిరా ఈ మధ్యలో? అడుగు ఎన్ని గుంతలు ఉన్నాయో. ఇంకొకటి సార్, ఇక్కడ ఉన్న అందరు ఏం బాధపడుతున్నారు అంటే లక్ష్మాపూర్ నుంచి ఈ తాండాలలో పుట్టుడు ఇదే మా దౌర్భాగ్యమేమో, మేము ఇక్కడ పుట్టద్దు, మేము పుట్టినందుకే ఈ పాపం అవుతుందేమో మాకు అనుకుంటున్నాం. 8 గ్రామాలు ఉన్నాయి సార్. 8 గ్రామాలల్లో ఈ నుంచి స్కూల్లోకి పోతుంటారు పిల్లలు. కనీసం సార్ స్కూల్ బస్సులు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక స్కూల్ బస్సులు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ చెప్తే కలెక్టర్ పట్టించుకోరు. మీరు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉన్నారు, మీ ఏఈ వస్తాడు, చూస్తాడు, ఫోటోలు కొట్టుకొని పోతాడు, మీరు వస్తారు. కనీసం సార్ ఆ గుంతలైనా ఊడవండి, ఈ టెంపరరీ పనులైనా వేయండి. అరే కనీసం ఆదాయం పని చేయండి. కనీసం ఇప్పుడు సార్ బస్సు అయితే నడవాలి, పిల్లలు అయితే పోవాలి. వీళ్ళు ఇప్పుడు పర్వతాపురంలో ఉన్నారు, ఏమన్నా పుసుకున్న రాత్రి వర్షం వచ్చి మళ్ళా కొట్టుకుపోయింది అనుకోపోయింది సార్ లెక్క. అప్పుడు ఏంది పరిస్థితి? వాడికి గ్యాస్ ఉండదు, అన్నం ఉండదు. వీడికి వచ్చి కాట్రాలకు వచ్చి మనం కొనుక్కుందామంటే కొనుక్కొని ఉండదు. మీరు వస్తారు, నేను వస్తా, మాట్లాడుకుంటే చెప్పు. మేము లీడర్ అట్లనే ఉన్నాము, అధికారులు అట్లనే ఉన్నారు. ఎందుకంటే బాధ అనిపిస్తుంది. మేము ఎంపీ సాబ్ దగ్గర నేను ఇవాళ పొద్దున మాట్లాడినా, రేపు వస్తా అన్నాడు ఎంపీ సాబు. రేపు వచ్చినాక కనీసం సార్ ఇంట్లో ఫండ్ లేకుంటే కనీసం ఎంపీ సాబ్ కన్నా ఇవ్వండి. అది ఈ రిటర్నింగ్ వాళ్ళకు ఆయన ఎంపీ కన్నా ఇవ్వండి. అవి మీరు ఎస్టిమేట్ చేసి ఇవ్వండి, ఇమీడియట్ చేయండి. చేయమని మీ ఏఈని రిటర్నింగ్ వాళ్ళని చేయమను. అదే సార్ మీరు మాట్లాడండి సార్. మీరు ఒకటి సార్, మీ వాళ్ళు వచ్చారు, నేను మాట్లాడినా సార్, ఇవన్నీ టెంపరరీ చేసినాం, ఇప్పటివరకు డబ్బులు రాలేదు సార్, ఇబ్బంది అవుతుంది. మీ దాంట్లోకి వెళ్ళి మా రిటర్న్. గత సంవత్సరం ఈ పర్వతాపూర్, కిషన్ తాండా, ఈ తాండాలకు పోయే రోడ్డు మొత్తం, అప్పుడు బ్రిడ్జ్ మొత్తం భారీ వర్షాలకు మొత్తం కొట్టుకుపోయింది. కొన్ని 100 ఎకరాలు కూడా ఇటు పక్కన చాలామంది రైతులకు కూడా ఇసుక పెట్టి నష్టం జరిగింది. ఆ రోజు మేము కలెక్టర్తో మాట్లాడినప్పుడు చెప్పారు, ఈ ఫ్లడ్ ఎక్కడైతే ఇంపాక్ట్ అయిందో, ఎక్కడైతే ఫ్లడ్తో నష్టం జరిగిందో రైతాంగానికి ఖచ్చితంగా వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తా అన్నారు. ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా నష్టపరిహారం ఈ రైతులకు ఇవ్వలేదు. వాళ్ళ బోర్లు కొట్టుకుపోయినాయి, వాళ్ళ పొలాలు కొట్టుకుపోయినాయి. ఈరోజు చేసుకుందామంటే కూడా ఆ పొలాలలో మొత్తం ఇసుక పెట్టింది. తర్వాత జరిగింది టెంపరరీగా, తర్వాత మట్టి పోసిన వాళ్ళకి ఇప్పటి వరకు సంవత్సరం అయింది, ₹1 ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ఈ మట్టి ఏదైతే టెంపరరీగా పోసిరో వారికి ₹1 ఇవ్వలేదు. మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన స్థానిక ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నాం, రోహిత్ రావు గారిని. లక్ష్మాపూర్ నుంచి దంతపల్లి వరకు, లక్ష్మాపూర్ టు కాట్రాల నుంచి ఏదైతే పర్వతాపూర్, కిషన్ తాండా ఈ రోడ్లు ఉన్నాయో, నిజంగా ఒక 20-30 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు ఇవి. కనీసం ఆ రోడ్లు ఏమంటే రాస్తలేదు, అన్ని పొక్కలు పడ్డాయి, ఎక్కడక్కడ గుంతలు.
రాత్రిపూట రావాలంటే విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ టెర్మినల్ భవనాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. చెక్ ఇన్ హాల్, ప్రయాణికుల కోసం కల్పించిన సౌకర్యాలు, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను జిఎంఆర్ ప్రతినిధులు ప్రధానికి వివరించారు. అలాగే విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను కూడా ప్రధాని పరిశీలించి వాటి పురోగతిపై ఆరా తీశారు. రాజీవ్ గాంధీ నగర్ బస్తీలో నూతన రేషన్ దుకాణాన్ని ప్రారంభించారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. అల్వాల్ సర్కిల్, కానాజీగూడ 195వ డివిజన్, ఇందిరానగర్, రాజీవ్ గాంధీ నగర్ బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాప్ ను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ నగర్ బస్తీ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తమ ప్రాంతంలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు. స్థానిక ప్రజల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత పౌర సరఫరాల శాఖ అధికారులతో నిరంతరం చర్చించి వారి సహకారంతో ఈ రేషన్ దుకాణాన్ని బస్తీలోని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఇంతకాలం రేషన్ బియ్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, నిరుపేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని పేర్కొన్నారు. ఇకపై ఆ సమస్యలు తొలగిపోయి బస్తీ ప్రజలకు తమ ప్రాంతంలోనే రేషన్ సరుకులు సులభంగా అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇందిరానగర్ వాసులు, రాజీవ్ గాంధీ నగర్ వాసులు ఎప్పటి నుంచో మా ఏరియాలో రేషన్ షాప్ ఉండాలని కోరుకున్నారు. మేము ఎంఎస్ఓ తోటి, డిఎస్ఓ తోటి రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న అధిక కార్డులను దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా రేషన్ షాప్ డీలర్లను కూడా ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళని కూడా ఒప్పించి, ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఒక చనిపోయిన వ్యక్తి చనిపోయిన సందర్భంగా రేషన్ షాప్ని వేరే వాళ్ళకి అటాచ్ చేయడం జరిగింది. అటాచ్ చేసిన రేషన్ షాప్ని ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించుకొని ఇలా ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇందులో ముఖ్యం, ఇది ఎందుకు ప్రాముఖ్యం సంతరించుకుంది, ఇప్పుడు ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది. రెండోది ఏంటంటే 3 నెలలకు ఒకేసారి ఇవ్వడం మూలాన వాళ్ళని ప్రతి దగ్గర పోయి ఆటోలలో ఒక 4-5 కిలోమీటర్లు పోవాలంటే వాళ్ళకి అందరికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇవాళ ఇంటి దగ్గరికి, ఇంటి పక్కకు ఒక రేషన్ షాప్ ఉండడం మూలాన మనకు 1200 కార్డులను మించి ఒక రేషన్ షాప్ ఉండకూడదు అనే నిబంధనను దృష్టిలో పెట్టుకొని ఈ రేషన్ షాప్ని ఇచ్చినందుకు ప్రభుత్వానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మా ప్రజలు కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది మొత్తం బస్తీ ఏరియా, ఎందుకంటే ప్రతిసారి రేషన్ షాప్ పోయి ఆటోలో తెచ్చుకోవాలంటే ఆటోకు కూడా 200-300 కిరాయి ఖర్చు కూడా తప్పుతున్నందుకు వాళ్ళకి సంతోషంగా. ఇవాళ మా అల్వాల్ ప్రాంతం వెంకటాపురం డివిజన్లో కనాజీగూడ కిందికి మా బస్సు వస్తుంది రాజీవ్ గాంధీ నగర్లో. మా పోరాట 12 సంవత్సరం పోరాట ఫస్ట్ మా కనకన్న ఉండే ఎమ్మెల్యే ఆలే చెప్పినాం, మైనంపల్లి సాబ్ చెప్పినాం, కాలే. ఈ సార్ వచ్చిన ఫస్ట్ టార్గెట్ మారి మాకు బస్తీలో రేషన్ కావాలని అడిగినాం. మేము రాజన్న ఏమని అడిగిండు, మీకు ఏం కావాలన్నా, మాకు రేషన్ షాప్ కావాలి సార్, ఏం వద్దు, आपको मैं राशन दुकान दिलाता हूँ, आप हमारे साथ हो. बराबर हमको साथ दिए और वो बात भी हमारे आज हमारे एमएलए साहब राशन दुकान दिलाए, उसके लिए हम बहुत खुश हैं और आगे भी इंशाल्लाह एमएलए साहब के साथ हैं. बहुत बहुत शुक्रिया. और एक बात साहब, एक रोड का प्रॉब्लम हमारे पास, एक रोड डला दो, हमारी बस्ती में कोई प्रॉब्लम नहीं, वो रोड भी आप डला दो, उम्मीद ఉంది. పాత 135 డివిజన్లో మేము చాలా ఏళ్ళ నుంచి రేషన్ షాప్ కోసం కొట్లాడుతూనే వచ్చినాం. సో ఈరోజు మన ఎమ్మెల్యే గారు రాజశేఖర్ అన్న ద్వారా ఇది శాంక్షన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ రాజన్నకే థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి.
ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని వెంటనే వాటిని అమలు చేయాలని డిమాండ్ చేసిన గంగుల. ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని వెంటనే వాటిని అమలు చేయాలని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్ లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఆటో కార్మికులు వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు ఆటో కార్మికులవని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అన్నారు. ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం ఆగస్టు 1వ తారీఖు. ఆ ఆగస్టు 1వ తారీఖు ప్రపంచ ఆటో కార్మికులు మరియు ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వాళ్ళని చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఒకప్పుడు ఇప్పుడే కాదు 20-25 సంవత్సరాల నుంచి చూడంగా ఆటో నడపడం వల్లనే వాళ్ళ కుటుంబం గడిచే పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచిన పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ఆ రోజు ఆటో కార్మికులకు ఆదుకోవాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా 5 లక్షలకు ప్రమాద బీమా ఇవ్వడం జరిగింది. ఎప్పుడన్నా అనుకోకుండా ప్రమాదంలో చనిపోతే మరి కుటుంబానికి రూపాయి కూడా ప్రీమియం చెల్లకుండానే 5 లక్షల రూపాయల బీమా ఇచ్చే పరిస్థితి వచ్చింది. అప్పుడు లైఫ్ ట్యాక్స్ కూడా మొత్తం మీరెవరు లైఫ్ ట్యాక్స్ కట్టద్దు అని చెప్పేసి లైఫ్ ట్యాక్స్ కూడా కట్టకుండా చేసిన ప్రభుత్వము అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం. దాని తర్వాత ఎన్నో రోజుల నుంచి పెండింగ్ బిల్స్ చుట్టుండే చాలాన్స్ ఫిట్నెస్ కోసం లేవని చెప్పి చాలా లేదు. ఒకటేసారి కేసీఆర్ గారు ఆటో కార్మికులకు ఎవరిడంగా ఫిట్నెస్ ఛార్జీలు కట్టద్దు అని 350 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈ యొక్క ఆటో ఫిట్నెస్ కూడా మొత్తం కూడా ప్రభుత్వం కట్టింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ నేను ఎక్కువ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు. ఎన్నో హామీలు ఇచ్చారు. రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు భద్రత కింద, నిరుద్యోగ వృద్ధి కింద, లేకుండా ఆర్థికమైన వృద్ధి కోసం, ఆర్థిక సపోర్ట్ కోసము ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క ఆటోకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పడం జరిగింది. 2.5 సంవత్సరాలే 2 రూపాయల బిల్ల రాలే. ఆటో కార్మికులు కానీ ఆటో డ్రైవర్లు కానీ చాలా ఇబ్బందులు ఉన్నారు. ఆర్థికమైన ఇబ్బందులతో గతంలో ఎప్పుడైతే ప్యాసింజర్లు వచ్చిందో ఎక్కువ శాతం ఆటోలో ప్రయాణించే వాళ్ళు మహిళలే. కానీ ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఆటోలో ఎక్కే పరిస్థితి లేదు. సరే, ఉచిత బస్సు మేము వ్యతిరేకిస్తలేము, కానీ దానికి ఆల్టర్నేటివ్గా కార్మికులందరికీ కూడా ఆటోకు 12,000 రూపాయలు ఇస్తారు మీరు హామీ ఇచ్చిండ్రు. కానీ ఇంతవరకు 2.5 సంవత్సరాలే హామీలు నెరవేర్చకపోయారు. సంక్షేమ బోర్డు అద్భుతంగా 1000 కోట్లతోటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తారని చెప్పిన మీరు 2.5 సంవత్సరాలే 1000 రూపాయలు కూడా వేయలేదు. 1000 కోట్లు కాదు, 1000 రూపాయలుగా ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. మరి 2.5 సంవత్సరాలు ఎందుకు ఆటో కార్మికులు గుర్తొస్తలేదు? ఇప్పటికే ఆటో పరిస్థితి బాగాలేదు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఈఎంఐలు కట్టలేక. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలాసార్లు ప్రోగ్రాం చేసింది, అయినా ప్రభుత్వం గుణంగా పట్టించుకునే పరిస్థితి లేదు. మళ్ళీ ఇంకేమన్నాడు, ఆటో డ్రైవర్ల కోసము కాలనీలు ఏర్పాటు చేస్తారని చెప్పాడు. ఆ కాలనీలు ఇప్పుడు వేసే పరిస్థితి లేదు. మళ్ళీ ఏమన్నారు, ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ ఇళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు. కరీంనగర్లో 660 డబుల్ బెడ్రూమ్ ఉన్నారు. ఎంతమంది ఆటోలకు ఇచ్చారు, ఎంతమంది శాంక్షన్ చేసారు? కాంగ్రెస్ వాళ్ళ చేతిలో విలువెళ్ళాడుతున్నాయి అవి. కానీ ఇప్పటికైనా ఒక్కసారి ఆటో కార్డులు చూసుకోండి. రెక్కాడితే డొక్కాడదు. గత 20-25 సంవత్సరాల నుంచి ఆటో మీద ఆధారపడ్డ కుటుంబాలు ఇవన్నీ కూడా కాదు. మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో, మీరు హామీ ఇచ్చి ఆటోలందరూ గంపగుత్తకు మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. హామీ ఇచ్చినందుకు ఇమ్మీడియట్గా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. 1000 కోట్లు ఇప్పటికే 2.5 సంవత్సరాలు, ఇంకా 2.5 సంవత్సరాల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. మీరు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఇమ్మీడియట్గా ఆర్థికమైన వృత్తి కూడా ఏర్పాటు చేయండి. చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా 5 లక్షల రూపాయలు ఎట్లా మీరు ప్రీమియం కడతలేరు. కనీసం ప్రభుత్వం నుంచి అయినా చనిపోయిన ఆటో కార్మికులకు 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వని చెప్పేసుకుంటూ కరీంనగర్లో సుమారు 15,000, కొత్త జిల్లాలో 15,000 ఆటోలు ఉన్నాయి. కరీంనగర్ నగరంలో సుమారు 6 నుంచి 8,000 ఆటోలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ఆటో నడుపుతున్నారు. కాబట్టి మీరు మానవతా దృక్పథంతో ఈ ఆటో కార్మికులకు ఆదుకోవాలి, ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి. ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీ నెరవేర్చాలి. ఈ నిరుపేదలను ఆదుకోర్రి, ఆటో మీదే బతికే ఈ నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మరొక్కసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
టెక్నాలజీని ఉపయోగించుకొని నాణ్యతతో కూడిన తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించాలని మాజీ మంత్రి పిలుపునిచ్చారు. సివిల్ ఇంజనీరింగ్ రంగానికి భవిష్యత్తులో భారీ డిమాండ్ ఉంటుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని నాణ్యతతో కూడిన తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించాలని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బిల్డ్ ఎక్స్పో 6వ ఎడిషన్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో సివిల్ ఇంజనీర్లకు అపారమైన డిమాండ్ ఉంటుందని, విదేశాల్లో సివిల్ ఇంజనీర్ల లభ్యత కూడా కష్టంగా మారుతోందని తెలిపారు. హైదరాబాద్ కు దీటుగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోందని, నగరాల స్వర్ణతో ముఖ అభివృద్ధిలో నిర్మాణ రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బీటీ స్లాబ్లు ఎప్పుడో చదువుకున్నాం, కానీ ఇంప్లిమెంటేషన్ చేసేందుకు చాలా భయపడ్డాం. 60 ఫీట్ల స్పాన్ ఎవరు పెడతారు, కదా 70 ఫీట్ల స్పాన్ ఎవరు పెడతారు, కానీ ఈరోజు కరీంనగర్లో 80 ఫీట్ల స్పాన్ కూడా తీసుకొచ్చారు మన స్ట్రక్చర్ ఇంజనీర్లు, ఒక నమ్మకం కొంతటి. అందుకే నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంజనీర్లను, ఎకనామికల్గా ఇల్లు కట్టాలి. ఒకప్పుడు ఇల్లు కట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. వితౌట్ టేకుడ్ వాడకూడదు, టేకుడ్ వాడతలేము. అమెరికాలో ఇల్లు కట్టడం చాలా ఈజీ, అమెరికాలో ఇల్లు కట్టడం చాలా తక్కువ కాస్ట్ కడతాం. సో లివింగ్ స్టాండర్డ్స్గా అలా ఉంటాయి కాబట్టి సో మా ఇంజనీర్లో మీ అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ అద్భుతమైన టెక్నాలజీని వాడుకోతాం. అద్భుతమైన టెక్నాలజీతోటి నాణ్యమైన ఇల్లు కట్టించేసి తక్కువ ధరలకు ఇల్లు కట్టించడానికి కూడా మనం ముందుకు వచ్చాం. కాబట్టి ఈరోజు ర్యాపిడ్ గ్రోత్ అయిపోయింది. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది, విల్లాస్ కల్చర్ వచ్చింది. సో ఆ నమ్మకత ఉంది కాబట్టి దానికి మూలం మన సివిల్ ఇంజనీర్ కరిమారు. అందుకే సివిల్ ఇంజనీర్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎంత ఫాస్ట్ గ్రోత్ అయిందో ఒకసారి స్టాప్ అయిపోయింది, ఒకసారి బిజినెస్ స్టాప్ అయిపోయింది. సో డెఫినెట్గా ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు రెస్ట్ తీసుకున్నట్టుగా మళ్ళీ ఈ హైదరాబాద్ అనేది తెలంగాణ అనేది అద్భుతమైన గ్రోత్ బిల్డింగ్ వస్తాయి. కాబట్టి సో మీ అందరికీ కూడా ఐ విష్ ఆల్ ద బెస్ట్. నేను కూడా ఇంజనీరే, కానీ స్ట్రక్చర్ ఇంజనీర్ తెలుసుకోలేదు. కానీ రేపు రాబోయే కాలంలో కరీంనగర్ అనేది సెకండ్ టైం చేస్తుంది. హైదరాబాద్ తర్వాత గొప్ప సిటీ కరీంనగర్ అయింది. ఎందుకంటే స్మార్ట్ సిటీ అయింది, కేబుల్ బ్రిడ్జ్ అయింది, రివర్ ఫ్రంట్ అయిపోయింది. వన్స్ రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది, ఒకసారి రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయిపోయి అందులో గేట్లు పెట్టి నీళ్ళకి బోట్లు తిరిగితే హైదరాబాద్ నగరం గొప్ప నగరంలో కరీంనగర్ అయిపోయింది. అందుకే అద్భుతంగా ఈ యొక్క సివిల్ ఇంజనీర్ ఫ్యూచర్ ఉంటుంది, సివిల్ ఇంజనీరింగ్ ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి మీ అందరికి శుభాకాంక్షలు రావాలి. అప్పుడు నేను ఒకసారి శ్వేత కూడా కట్టినాను. కట్టినప్పుడు చాలా మంది అన్నారు ఇంత ఎక్స్పెన్సివ్ హోటల్ అట, ఏసీలు పెడతారట, ఎవడు పోతాడు అన్నాడు. ఒక రూమ్ దొరికే పరిస్థితి లేదు, ఒక రూమ్ దొరికే పరిస్థితి లేదు. నేను మొదలైన హరిచంద్ర మాట్లాడినా సరిపోతలేదు అని చెప్పేసి కేబుల్ బ్రిడ్జ్ కూడా ఒక డిజైన్ చేస్తున్నాం. అది కూడా 100 నుంచి 150 తీసుకుంటే కరీంనగర్ ఒక గొప్ప మోడల్స్ వస్తే మనకు ఇన్వెస్టర్లు వస్తుంది. రేపు పొద్దున కేబుల్ బ్రిడ్జ్ అయ్యి రివర్ ఫ్రంట్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇల్లు కడితే ఆటో ఇంజనీర్ బతుకుతాడు, దాని మీద 100 మంది బతుకుతారు. ఆ కన్స్ట్రక్షన్ ముందు చాలా హోటల్ కూడా బతుకుతారు. అందుకే కన్స్ట్రక్షన్ జరుగుతుండాలి. కన్స్ట్రక్షన్ అనేది డెవలప్మెంట్కి మారిపోయింది. సో కన్స్ట్రక్షన్ ఇక్కడ ఎక్కువ అయితే ఇక్కడ సిటీ అభివృద్ధి అయితే కాబట్టి కరీంనగర్ సేఫెస్ట్ సిటీ, డెవలప్ సిటీ. కాబట్టి రేపు పొద్దున అట్రాక్ట్ నాట్ ఓన్లీ కరీంనగర్ పీపుల్, వరంగల్ ఆంధ్రప్రదేశ్ కూడా అట్రాక్టివ్ సిటీ కరీంనగర్ ఉంటుంది. కాబట్టి అందుకే ఇంకా నాణ్యమైన హై టెక్నాలజీ వాడుకొని కరీంనగర్ ప్రజలకు మంచి సేవలు అందియాలని చెప్పేసి బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఈ అసోసియేషన్లో నేను పార్ట్ కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు. ఆల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులలో ఫీజుల నియంత్రణ చేపట్టాలని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం రోజున జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఒక్కో విద్యా సంస్థ ఒక్కో విధంగా ఫీజులు నిర్ణయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో పేషెంట్ల నుండి రకరకాల టెస్టుల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. సామాన్యుడు ప్రైవేటు విద్యా వైద్య సంస్థల్లోకి వెళ్లలేని పరిస్థితి దాపురించిందన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఆసుపత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం చేస్తే పేద బడుగు బలహీన వర్గాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ రెండు కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అనేకమైనటువంటి సమస్యలు 2 నెలలు కావస్తుంది, ఖాళీ పోస్టులు భర్తీ చేయలేదు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలే విద్యను అభ్యసిస్తున్నారు. అలాంటప్పుడు విద్యకు దూరంగా విద్యకు నోచుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. వెంటనే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి కనీస సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో కల్పించాలి. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మరుగుదొడ్ల సమస్య కావచ్చు, కూలిపోయినటువంటి రూమ్ల సమస్య కావచ్చు, అట్లాగే చెట్ల సమస్య కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు అని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ 2 నెలల కాలంలో అనేక పాఠశాలల్లో ప్రైవేటు ఆసుపత్రులు అట్లాగే గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా సందర్శించడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఎక్స్రే సౌకర్యం కూడా లేనటువంటి ఆసుపత్రులు ఉన్నాయి, ల్యాబ్ సౌకర్యం లేనటువంటి ఆసుపత్రులు ఉన్నాయి, అనేకమైనటువంటి రక్త నమూనాలు తీసుకొని టెస్టులు చేసేటువంటి పరికరాలు లేనటువంటి పరిస్థితి, పేషెంట్లకు తగినంత ఏదైతే టాబ్లెట్ లేనటువంటి పరిస్థితి, ముఖ్యంగా బీపీ టాబ్లెట్ లేనటువంటి హెల్త్ సెంటర్లు కూడా ఉన్నాయని మేము గమనించాం. అట్లాగే ప్రభుత్వ హాస్పిటల్కి ఎవరు వెళ్తారు? పేద ప్రజలు వెళ్తారు. మరి పేద ప్రజలకు కనీసమైనటువంటి సౌకర్యాలు లేకుండా ఈ కాలం వెల్లదీస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. అట్లాగే స్వీపర్లు కానీ అటెండర్లు కానీ ప్రభుత్వ హాస్పిటల్లో నియమించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇలా సగటు మనిషి సంపాదించినటువంటి సంపాదనలో 60% సంపాదన విద్యకు వైద్యానికి ఖర్చు అవుతుందని ప్రభుత్వ గణాంకాలు చెప్తుంది. మరి అలాంటప్పుడు బతికెళ్ళదీయాలి సామాన్య మానవుడు. కాబట్టి ఈ 2 కూడా ఉచితంగా పేద ప్రజలకు అందాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఏదైతే ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రైవేటు విద్యా సంస్థల స్కూళ్ళల్లో కాలేజీల్లో ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం మూలంతో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరిష్టారాజ్యంగా ఒక్కొక్క స్కూల్కు ఒక్కొక్క రేటు అనే విధంగా ఇష్టం వచ్చినట్టు ముప్పటిగా తల్లిదండ్రుల నుంచి అట్లాగే రోగుల నుంచి దోసుకొని కోట్ల రూపాయలు గడిస్తున్నటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూస్తున్నాం. అందుకే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం 14 రకాల నిత్యావసర వస్తువులు కూడా పేద బడుగు బలహీన వర్గాలకు రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాల్సిందే. గతంలో 20 ఏళ్ల కింద కూడా 4-5 రకాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు మొత్తం తీసేసి కేవలం బియ్యం ఇస్తారు. బియ్యం ఇచ్చే బుక్కు అన్నట్ట బియ్యం ఏం కోసం? అందులో ఉన్నటువంటి కూరగాయలు ఎవరు ఇవ్వాలి? అందులో ఉప్పులు పప్పులు నూనెలు అవన్నీ ఎవరు ఇవ్వాలి? అందుకోసం అని చెప్పి పేదల కోసం అరువైన పేదలందరికీ కూడా 14 రకాల వస్తువులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 కోట్ల ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి యువతకు ప్రజలకు హామీ ఇచ్చారు. 2 కోట్లు కాదు కదా, ఉన్న ఉద్యోగాలు మొత్తం కూడా పెరిగినటువంటి పరిస్థితి. అట్లాగే ఈ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించిన అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఇలా రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. రెట్టింపు ఓంగా ఇవాళ పెట్టుబడులు ఇన్పుట్ సబ్సిడీలు పెట్టుబడులు విపరీతంగా 4 రెట్లు పెరిగిపోయినాయి. మొన్ననే ఎరువుల ధరలు విపరీతంగా డబుల్ రేట్లు పెరిగినటువంటి పరిస్థితి. అందుకోసం అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రైతు డిస్కౌంట్ తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 3వ డిస్కౌంట్ తీసుకొస్తే ఇది రైతుల నుంచి వెళ్ళి రేపు పెద్ద ఎత్తున ఆశానుపాతంగా ఉంటుంది. పెద్ద ఎత్తున రైతుల మెడకు ఉచితాలుగా బిగించేటువంటి కుట్రలో భాగమే. ఇలా ఉచిత విద్యుత్తును ఎత్తివేసేటువంటి కుట్రలో భాగమే. ఇలా ప్రజలపై భారాలు వేసడంలో భాగమే అని చెప్పి చెప్పగలరు. అట్లా విబీజీ రామ్జీ చట్టాన్ని కూడా తీసుకురావడం మూలం అంటే ఇలా ప్రజలను కూలీలను పెద్ద ఎత్తున పొట్టగొట్టడమే. 90% నిధులు కేంద్రం ఇచ్చేది గతంలో యూపీఏ 1 హయాంలో. ఇవాళ కేవలం 60% ఇస్తున్న 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్తున్నారు. అందుకోసం అని చెప్పేసి ఇలా ప్రజలు ఎదుర్కొంటున్న
ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా సిపిఎం పార్టీ ఇలా ఆరంభం మాత్రమే, అంచెల వారీగా దశల వారీగా పెద్ద ఎత్తున ఫీజుల నియంత్రణ చట్టం వచ్చే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు. పిలుపురు వాసుదేవ్ రెడ్డి, సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.